ఓం శాంతి 25/3/2025 మధురమైన పిల్లలు, తండ్రి యొక్క పిల్లలైన మీరు యజమానులు. మీరేమీ తండ్రి వద్ద శరణు తీసుకోలేదు. బిడ్డ ఎప్పుడూ తండ్రి వద్ద శరణు తీసుకోరు. ప్రశ్న: ఏ విషయాన్ని సదా స్మరణ చేస్తూ ఉన్నట్లయితే మాయ విసిగించదు? జవాబు: మేము తండ్రి వద్దకు వచ్చాము. వారు మా బాబా కూడా, శిక్షకుడు కూడా, సద్గురు కూడా. కాని వారు నిరాకారుడు. నిరాకారి ఆత్మలైన మమ్మల్ని చదివించేవారు నిరాకారుడైన బాబా. ఈ విషయాన్ని బుద్ధిలో స్మరణ చేస్తూ ఉన్నట్లయితే సంతోషం యొక్క పాదరసం ఎక్కి ఉంటుంది. అప్పుడిక మాయ విసిగించదు. ఓం శాంతి. త్రిమూర్తి అయిన తండ్రి పిల్లలకు అర్థం చేయించారు. త్రిమూర్తి తండ్రే కదా. ఆ ముగ్గురిని రచించేవారు సర్వులకు తండ్రి. ఎందుకంటే ఉన్నతోన్నతమైన వారు ఆ తండ్రే. మేము వారి పిల్లలము అని పిల్లల బుద్ధిలో ఉంది. ఏ విధంగా తండ్రి పరంధామంలో ఉంటారో అలా ఆత్మలైన మనం కూడా అక్కడి నివాసులమే. తండ్రి ఇది కూడా అర్థం చేయించారు. ఇది ఒక డ్రామా. ఏదైతే జరుగుతుందో అది డ్రామాలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. తండ్రి కూడా ఒక్కసారి మాత్రమే చదివించడానికి వస్తారు. మీరేమీ శరణాగతి తీసుకోరు. నేను మీ శరణులోకి వచ్చాను అన్న ఈ వాక్యం భక్తి మార్గానికి సంబంధించింది. బిడ్డ ఎప్పుడైనా తండ్రి శరణును తీసుకుంటారా ఏమిటి? పిల్లలైతే యజమానులుగా ఉంటారు. పిల్లలైన మీరు తండ్రి శరణును తీసుకోలేదు. తండ్రి మిమ్మల్ని తమవారిగా చేసుకున్నారు. అలాగే పిల్లలు తండ్రిని తమవారిగా చేసుకున్నారు. బాబా రండి, మమ్మల్ని మన ఇంటికి తీసుకువెళ్ళండి మరియు రాజ్యాన్ని ఇవ్వండి అనే పిల్లలైన మీరు తండ్రిని పిలుస్తారు. ఒకటేమో శాంతిధామము, రెండవది సుఖధామము. సుఖధామము తండ్రి ఆస్తి మరియు దుఃఖధామము రావణుడి ఆస్తి. పంచవికారాల్లో చిక్కుకోవడం వలన దుఃఖమే దుఃఖం ఉంది. మనం బాబా వద్దకు వచ్చామని ఇప్పుడు పిల్లలకు తెలుసు. వారు తండ్రి కూడా, శిక్షకుడు కూడా, కాని వారు నిరాకారుడు. నిరాకారి ఆత్మలైన మనల్ని చదివించేవారు కూడా నిరాకారుడే. వారు ఆత్మలకు తండ్రి. ఈ విషయాన్ని సదా బుద్ధిలో స్మరణ చేస్తూ ఉన్నా సంతోషం యొక్క పాదరసం పైకెక్కుతుంది. ఈ విషయాన్ని మర్చిపోవడం వల్లనే మాయ విసిగిస్తుంది. ఇప్పుడు మీరు తండ్రి వద్ద కూర్చుని ఉన్నారు కావున తండ్రి మరియు వారసత్వం గుర్తుకొస్తాయి. లక్ష్యం ఉద్దేశమైతే బుద్ధిలో ఉన్నాయి కదా. స్మృతి శివబాబానే చేయాలి. శ్రీకృష్ణుని స్మృతి చేయడం చాలా సహజం. శివబాబాను స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. ఒకవేళ శ్రీకృష్ణుడు ఇప్పుడు ఉండి ఉన్నట్లయితే అందరూ అతనిపై వెంటనే బలిహారమైపోతారు. ప్రత్యేకంగా మాతలైతే మాకు శ్రీకృష్ణుడి వంటి బిడ్డ లభించాలి, శ్రీకృష్ణుడి వంటి పతి లభించాలి అని ఎంతగానో కోరుకుంటారు. ఇప్పుడు తండ్రి అంటారు, నేనొచ్చాను. మీకు శ్రీకృష్ణుడి వంటి బిడ్డ మరియు పతి కూడా లభిస్తారు. అనగా వీరివలే గుణవంతుడు, సర్వగుణ సంపన్నుడు, 16 కళల సంపూర్ణుడు, సుఖాన్ని ఇచ్చేవాడు మీకు లభిస్తారు. స్వర్గంలో అనగా శ్రీకృష్ణపురిలో సుఖమే సుఖం ఉంటుంది. ఇక్కడ మనం శ్రీకృష్ణపురిలోకి వెళ్లేందుకు చదువుకుంటున్నామని పిల్లలకు తెలుసు. స్వర్గాన్ని అందరూ తలుచుకుంటారు కదా. ఎవరైనా మరణిస్తే ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు. మరటువంటప్పుడు సంతోషించాలి కదా, చప్పట్లు కొట్టాలి కదా. నరకం నుండి బయటపడి స్వర్గంలోకి వెళ్లారంటే చాలా మంచి జరిగినట్లు. ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని ఎవరైనా అన్నప్పుడు అతను ఎక్కడి నుండి వెళ్లారు అని అడగండి. తప్పకుండా నరకం నుండే వెళ్లారు
మరి ఇది చాలా సంతోషకరమైన విషయం. అందర్నీ పిలిపించి టోలీ తినిపించాలి. కాని ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము. వారు 21 జన్మల కొరకు స్వర్గానికి వెళ్లారు అని ఈ విధంగా అనరు. కేవలం స్వర్గానికి వెళ్లారు అని అంటారు. అచ్చా, మరి వారి ఆత్మను ఇక్కడికెందుకు పిలుస్తారు? నరకం యొక్క భోజనాన్ని తినిపించడానికా? నరకంలోకైతే పిలవకూడదు. ఇది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ప్రతి విషయము జ్ఞానానికి సంబంధించింది కదా. మమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేయండి అని తండ్రిని పిలుస్తారు. కావున తప్పకుండా పతిత శరీరాలను సమాప్తం చేయవలసి ఉంటుంది. అందరూ మరణిస్తే ఇక ఎవరికోసం ఎవరు ఏడుస్తారు? ఇప్పుడు మీకు తెలుసు, మనం ఈ శరీరాన్ని వదిలి మన ఇంటికి వెళ్తాము. శరీరాన్ని ఏ విధంగా విడిచిపెట్టాలి అని ఇప్పుడు అభ్యాసం చేస్తున్నారు. ఇటువంటి పురుషార్థాన్ని ప్రపంచంలో ఎవ్వరైనా చేస్తూ ఉండొచ్చా? ఇది మన పాత శరీరమని పిల్లలైన మీకు జ్ఞానముంది. తండ్రి కూడా అంటారు, నేను పాత శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను. డ్రామాలో ఈ రథమే నిమిత్తమయ్యింది. ఇదెప్పుడు మారదు. వీరిని మళ్లీ మీరు 5000 సంవత్సరాల తర్వాత చూస్తారు. డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకున్నారు కదా. తండ్రికి తప్ప ఇంకెవరికీ ఇది అర్థం చేయించగలిగే శక్తి లేదు. ఈ పాఠశాల చాలా అద్భుతమైనది. ఇక్కడ వృద్ధులు కూడా మేం భగవతిగా అయ్యేందుకు భగవంతుని పాఠశాలకు వెళ్తున్నాము అని అంటారు. అరే, వృద్ధమాతలు ఎప్పుడైనా చదువుకోవడానికి స్కూల్కి వెళ్తారా? మిమ్మల్ని ఎవరైనా మీరెక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నిస్తే మీరు చెప్పండి, మేము ఈశ్వరీయ యూనివర్సిటీకి వెళ్తున్నాము. అక్కడ మేము రాజయోగాన్ని నేర్చుకుంటాము. వారు ఆశ్చర్యపోయే విధంగా పదాలు ఉపయోగించండి. ఇక్కడ వృద్ధులు కూడా మేము భగవంతుని పాఠశాలకు వెళ్తున్నాము అని అంటారు. మనం భగవంతుని వద్దకు చదువుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ ఇది అద్భుతం. ఈ విధంగా ఇంకెవ్వరూ అనలేరు. మరి నిరాకారుడైన భగవంతుడు ఎక్కడి నుండి వచ్చారు అని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడు నామరూపాలకు అతీతుడు అని భావిస్తారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుని మాట్లాడతారు. ప్రతి మూర్తి యొక్క కర్తవ్యం గురించి మీకు తెలుసు. బుద్ధిలో ఇది పక్కాగా ఉంది. ఉన్నతోన్నతమైన వారు శివ్ బాబా, వారికి మనం సంతానము. అచ్చా, ఆ తర్వాత సూక్ష్మవతనవాసులైన బ్రహ్మ, విష్ణు, శంకర్లున్నారు. మీరు ఈ విషయాలను కేవలం నామమాత్రంగా చెప్పరు. బ్రహ్మ ద్వారా స్థాపనను ఎలా చేస్తారు అనేది మీకు బాగా తెలుసు. మీరు తప్ప ఇంకెవ్వరూ కూడా వారి జీవిత చరిత్రను తెలియచేయలేరు. వారికి తమ జీవిత చరిత్ర గురించే తెలియనప్పుడు ఇక ఇతరులది ఎలా తెలుస్తుంది? మీరిప్పుడు అన్నింటినీ తెలుసుకున్నారు. తండ్రి అంటారు, నాకేదైతే తెలుసో అది పిల్లలను మీకు అర్థం చేయిస్తాను. రాజ్యం కూడా తండ్రి తప్ప ఇంకెవరూ ఇవ్వలేరు. ఈ లక్ష్మీనారాయణలు ఈ రాజ్యాన్ని యుద్ధం ద్వారానేమీ పొందలేదు. అక్కడ యుద్ధం జరగదు. ఇక్కడైతే ఎంతగా కొట్లాడుకుంటూ గొడవ పడుతూ ఉంటారు. ఎంతమంది మనుషులున్నారు. ఇప్పుడు పిల్లలైన మీ హృదయంలో ఇది రావాలి. మేం తండ్రి నుండి దాదా ద్వారా వారసత్వాన్ని పొందుతున్నాము. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. నేను ఎవరిలోనైతే ప్రవేశించానో వారిని కూడా స్మృతి చేయండి అని అనటం లేదు. అలా కాదు, కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి అని అంటారు. ఆ సన్యాసులు తమ ఫోటోలను పేర్లతో సహితంగా ఇస్తారు. శివబాబాకు ఫోటో ఏం తీస్తారు? బిందు పైన పేరెలా రాస్తారు? బిందు పైన శివబాబా అని పేరు రాస్తే బిందు కన్నా పేరు పెద్దదైపోతుంది. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. కావున పిల్లలు
మమ్మల్ని శివబాబా చదివిస్తున్నారు అని చాలా సంతోషించాలి. ఆత్మే చదువుకుంటుంది కదా, సంస్కారాలను ఆత్మే తీసుకువెళ్తుంది. ఇప్పుడు బాబా ఆత్మలో సంస్కారాలు నింపుతున్నారు. వారు తండ్రి కూడా, టీచర్ కూడా, గురువు కూడా. తండ్రి మీకు ఏదైతే నేర్పిస్తున్నారో దానిని మీరు ఇతరులకు కూడా నేర్పించండి. సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి మరియు ఇతరుల చేత చేయించండి. వారిలో ఏవైతే గుణాలున్నాయో అవి పిల్లలకు కూడా ఇస్తారు. వారంటారు, నేను జ్ఞానసాగరుణ్ణి, సుఖసాగరుణ్ణి. మిమ్మల్ని కూడా ఆ విధంగా తయారు చేస్తాను. మీరు కూడా అందరికీ సుఖాన్నివ్వండి. మనసా వాచా కర్మణ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకండి. శివబాబాను స్మృతి చేసినట్లయితే ఆ స్మృతితో వికర్మలు వినాశనమవుతాయి అని అందరి చెవుల్లో ఇవే మధురాతి మధురమైన విషయాలను వినిపించండి. అందరికీ ఈ సందేశాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. బాబా వచ్చారు, వారి నుండి ఈ వారసత్వాన్ని పొందండి. చివరికి ఈ విషయాన్ని వార్తాపత్రికల వారు కూడా ప్రచురిస్తారు. ఇదైతే తెలుసు కదా. అంతిమంలో అందరూ అంటారు, ఓహో ప్రభు, మీ లీలా, మీరే అందరికీ సద్గతినిస్తారు, దుఃఖం నుండి విడిపించి అందరినీ శాంతిధామంలోకి తీసుకువెళ్తారు. ఇది కూడా ఇంద్రజాలం కదా. వారిది అల్పకాలికమైన ఇంద్రజాలం. వీరైతే 21 జన్మల కొరకు మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. ఈ మన్మనాభవ అనే ఇంద్రజాలం ద్వారా మీరు లక్ష్మీనారాయణలుగా అవుతారు. ఇంద్రజాలికుడు, రత్నాకరుడు, ఈ పేర్లన్నీ శివబాబాకే ఉన్నాయి, బ్రహ్మాకు కాదు. ఈ బ్రాహ్మణీలందరూ చదువుకుంటారు మరియు చదివిస్తారు. బాబా ఒక్కరే ఏమీ చదివించరు. బాబా మీ అందర్నీ కలిపి చదివిస్తారు. మీరు మళ్ళీ ఇతరులను చదివిస్తారు. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఆ తండ్రే రచయిత. శ్రీకృష్ణుడైతే రచన కదా. వారసత్వం రచయిత నుండి లభిస్తుంది, అంతేకాని రచన నుండి లభించదు. శ్రీకృష్ణుడి నుండి వారసత్వం లభించదు. విష్ణు యొక్క 2 రూపాలే ఈ లక్ష్మీనారాయణులు. బాల్యంలో వీరు రాధాకృష్ణులు. ఈ విషయాలను కూడా పక్కాగా గుర్తుంచుకోండి. వృద్ధులు కూడా వేగంగా వెళ్లినట్లయితే ఉన్నత పదవిని పొందగలరు. వృద్ధమాతలకు కొంత మమకారం కూడా ఉంటుంది. వారు తమ రచన యొక్క వలలో చిక్కుకుంటారు. ఎంతమంది గుర్తుకొస్తూ ఉంటారు. వారి నుండి బుద్ధియోగాన్ని తెంచి తిరిగి ఒక్క తండ్రితోనే జోడించడం, ఇందులోనే శ్రమ ఉంది. జీవిస్తూనే మరణించాలి. బుద్ధిలో ఒక్కసారి బాణం తగిలితే ఇక చాలు. ఇక యుక్తిగా నడుచుకోవాల్సుంటుంది. అలాగని ఎవరితోనూ మాట్లాడకూడదు అని కాదు. గృహస్థ వ్యవహారంలో ఉండండి, అందరితోనూ మాట్లాడండి, వారితో కూడా సంబంధాన్ని పెట్టుకోండి. తండ్రి అంటారు, దానం ఇంటి నుండే ప్రారంభమవుతుంది. ఒకవేళ సంబంధమే పెట్టుకోకపోతే ఇక వారిని ఎలా ఉద్ధరించగలుగుతారు? ఇరువురితోనూ సంబంధాన్ని నిలబెట్టుకోవాలి. వివాహానికి వెళ్లమంటారా అని బాబాను అడుగుతారు. బాబా అంటారు, ఎందుకు వెళ్ళకూడదు? తండ్రి కేవలం అంటారు, కామం మహాశత్రువు, దానిపై విజయం పొందినట్లయితే మీరు జగత్తును జయించిన వారిగా అవుతారు. నిర్వికారులు సత్యుగంలోనే ఉంటారు. అక్కడ యోగబలంతో పిల్లల జన్మ జరుగుతుంది. తండ్రి అంటారు, నిర్వికారులుగా అవ్వండి. ఒకటేమో మేం శివబాబా వద్ద కూర్చున్నాము అని పక్కా చేసుకోండి. శివబాబా మనకు 84 జన్మల కథను చెప్తున్నారు. ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. మొట్టమొదట దేవీదేవతలు సతో ప్రధానంగా వస్తారు. ఆ తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ తమో ప్రధానంగా అవుతారు. ప్రపంచం పాతదిగా పతితంగా అవుతుంది. ఆత్మే పతితంగా ఉంది కదా.
ఇక్కడున్న ఏ వస్తువుల్లోనూ సారమేమీ లేదు. సత్యుగంలోని ఫలాలు పుష్పాలు ఎక్కడా, ఇక్కడి ఫలాలు పుష్పాలు ఎక్కడా? అక్కడెప్పుడూ చేదు వస్తువులు, కుళ్ళిపోయిన వస్తువులు ఉండవు. మీరు అక్కడి వస్తువులను కూడా సాక్షాత్కారంలో చూసొస్తారు. అప్పుడు ఆ ఫలాలను పుష్పాలను తీసుకువెళ్లాలని మనసు కనిపిస్తుంది. కాని ఇక్కడికొచ్చినప్పుడు అవి మాయమైపోతాయి. ఈ సాక్షాత్కారాలన్నీ చేయించి బాబా పిల్లలను ఆహ్లాదపరుస్తారు. వీరు ఆత్మిక తండ్రి, వీరు మిమ్మల్ని చదివిస్తున్నారు. ఈ శరీరం ద్వారా చదువుకునేది ఆత్మ, అంతేకాని శరీరం కాదు. ఆత్మకు ఈ శుద్ధమైన అభిమానం ఉంది. నేను కూడా ఈ వారసత్వాన్ని తీసుకుంటున్నాను, స్వర్గానికి యజమానిగా అవుతున్నాను. స్వర్గంలోకైతే అందరూ వెళ్తారు కాని అందరికీ లక్ష్మీనారాయణులు అన్న పేరు ఉండదు కదా. వారసత్వాన్ని ఆత్మే పొందుతుంది. ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఇంకెవరూ ఇవ్వలేరు. ఇది ఒక యూనివర్సిటీ. ఇందులో చిన్నపిల్లలు, యువత అందరూ చదువుకుంటారు. ఎటువంటి కాలేజ్ని ఎప్పుడన్నా చూసారా? అక్కడ వారు మనుషుల నుండి బ్యారిస్టర్లుగా, డాక్టర్లు మొదలైన వారిగా అవుతారు. ఇక్కడ మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. బాబా మన టీచర్, సద్గురు అని వారు మనల్ని తనతో పాటు తీసుకువెళ్తారని మీకు తెలుసు. ఆ తర్వాత మనం చదువు అనుసారంగా వచ్చి సుఖధామంలో పదవిని పొందుతాము. తండ్రి అయితే ఎప్పుడు మీ సత్యుగాన్ని కనీసం చూడను కూడా చూడరు. శివబాబా అడుగుతున్నారు, నేను సత్యుగాన్ని చూస్తానా? చూడటమంటే శరీరం ద్వారా చూడటం జరుగుతుంది. మరి బాబాకు తనదంటూ శరీరం లేదు, మరెలా చూస్తారు? ఇక్కడ పిల్లలైన మీతో మాట్లాడతారు. ఇదంతా పాత ప్రపంచమని చూస్తారు. శరీరం లేకుండానైతే ఏమీ చూడలేరు. తండ్రి అంటారు, నేను పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి వచ్చి మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను. నేను స్వర్గాన్ని చూడను కూడా చూడను. ఎవరి శరీరంలోకైనా గుప్తంగా ప్రవేశించి చూసొస్తాను అని కాదు. అలా జరగదు. అసలా పాత్రే లేదు. మీరు ఎన్ని కొత్త కొత్త విషయాలను వింటారు. కావునిప్పుడు ఈ పాత ప్రపంచంతో మనసు పెట్టుకోకూడదు. తండ్రి అంటారు, ఎంతగా పావనంగా అవుతారో అంత ఉన్నత పదవి లభిస్తుంది. ఇదంతా స్మృతి యాత్రపై ఆధారపడి ఉంది. యాత్రలకు వెళ్లే సమయంలో కూడా మనుషులు పవిత్రంగా ఉంటారు. మళ్లీ తిరిగొచ్చిన తర్వాత అపవిత్రంగా అవుతారు. పిల్లలైన మీకు ఎంత సంతోషముండాలి. అనంతమైన తండ్రి నుండి మనం అనంతమైన స్వర్గవారసత్వాన్ని తీసుకుంటామని మీకు తెలుసు. కావున వారి శ్రీమతంపై నడవాలి. తండ్రి స్మృతి ద్వారానే సతోప్రధానంగా అవ్వాలి. 63 జన్మల తుప్పు పట్టి ఉంది. దానిని ఈ జన్మలో తొలగించుకోవాలి. వేరే ఏ కష్టమూ లేదు. విషాన్ని తాగాలి అనేదైతే ఆకలి కలుగుతుందో దాన్ని వదిలేయాలి. దాని గురించి ఆలోచించను కూడా ఆలోచించకండి. తండ్రి అంటారు, ఈ వికారాల ద్వారానే మీరు జన్మ జన్మాంతరాలు దుఃఖితులుగా అయ్యారు. కుమారీలపైనైతే ఎంతో జాలి కలుగుతుంది. సినిమాలకు వెళ్లడం వల్లనే పాడైపోతారు. వీటి ద్వారానే నరకంలోకి వెళ్తారు. బాబా కొందరితో చూసినా పర్వాలేదు అని అంటారు కాని మిమ్మల్ని చూసి వేరేవారు కూడా వెళ్లడం మొదలుపెడతారు. అందుకే మీరు వెళ్లకూడదు. ఇతను భగీరథుడు, భాగ్యశాలి రథం కదా. డ్రామాలో వీరు తన రథాన్ని అప్పుగా ఇచ్చేందుకు నిమిత్తమయ్యారు. బాబా వీరిలోకి వస్తారని మీరు అర్థం చేసుకుంటారు. ఇతను హుస్సేన్ గుర్రము. వారు మిమ్మల్ని అందరినీ సుందరంగా తయారు చేస్తున్నారు. తండ్రి స్వయం సుందరమైన వారు కావున ఇతని రథాన్ని తీసుకున్నారు. డ్రామాలో వీరి పాత్ర ఈ విధంగా ఉంది. ఇప్పుడు నల్లగా అయిపోయిన ఆత్మలను
స్వర్ణిమయుగ ఆత్మలుగా తయారు చేయాలి. తండ్రి సర్వశక్తివంతుడా లేక డ్రామానా? డ్రామాయే. మరి డ్రామాలో పాత్రధారులు ఎవరైతే ఉన్నారో వారిలో సర్వశక్తివంతుడెవరు? శివ్ బాబా. ఆ తర్వాత రావణుడు. అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణ రాజ్యం. గడియ గడియ బాబాకు రాస్తారు, మేం తండ్రి స్మృతిని మర్చిపోతున్నాము అని. ఉదాసీనులుగా అయిపోతారు. అరే, నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేయడానికి వస్తే మీరు ఉదాసీనులుగా ఎందుకుంటారు? కృషి అయితే చెయ్యాలి, పవిత్రంగా అవ్వాలి. ఊరికే అలా తిలకాన్ని ఇచ్చేస్తారా? జ్ఞానం మరియు యోగం ద్వారా మిమ్మల్ని మీరే రాజ్య తిలకాన్ని పొందేందుకు యోగ్యులుగా తయారు చేసుకోవాలి. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ అంతట మీరే తిలకం తీసుకునేందుకు యోగ్యులుగా తయారవుతారు. శివ్ బాబా మన మధురమైన తండ్రి, టీచర్, సద్గురు అని బుద్ధిలో ఉంది. వారు మనల్ని కూడా ఎంతో మధురంగా తయారు చేస్తారు. మనం శ్రీకృష్ణపురిలోకి తప్పకుండా వెళ్తాము అని మీకు తెలుసు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత భారత్ స్వర్గంగా తప్పకుండా తయారవనున్నది. మళ్లీ నరకంగా అవుతుంది. ధనవంతులైన వారికి ఇదే స్వర్గమని, పేదవారికి ఇదే నరకమని మనుషులు భావిస్తారు. కాని ఇది సత్యం కాదు. వాస్తవానికి ఇదంతా నరకము. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సినిమా నరకంలోకి వెళ్లే ద్వారం. అందుకే సినిమా చూడకూడదు. స్మృతియాత్ర ద్వారా పావనంగా అయి ఉన్నత పదవిని పొందాలి. ఈ పాత ప్రపంచంపై మనసు పెట్టుకోకూడదు. రెండవ పాయింట్, మనసా వాచా కర్మణ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. అందరి చెవులలో మధురాతి మధురమైన విషయాలను వినిపించాలి. అందరికీ తండ్రి స్మృతిని కలిగించాలి. బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితో జోడింపచేయాలి. వరదానము: స్మృతి యొక్క స్విచ్ను ఆన్ చేసి క్షణంలో అశరీరీ స్థితిని అనుభవం చేసే ప్రీతి బుద్ధి భవ. ఎక్కడైతే ప్రభు ప్రీతి ఉంటుందో అక్కడ అశరీరిగా అవ్వడం అనేది ఒక్క క్షణకాలపు ఆట వంటిది. ఏ విధంగా స్విచ్ ఆన్ చేయగానే అంధకారం సమాప్తమైపోతుందో అలా ప్రీతిబుద్ధి కలవారిగా అయి స్మృతిరూపీ స్విచ్ను ఆన్ చేసినట్లయితే దేహం మరియు దైహిక ప్రపంచపు స్మృతి యొక్క స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇది ఒక్క క్షణకాలపు ఆట. మీ నోటితో బాబా అని అనడానికి కూడా సమయం పడుతుంది, కానీ స్మృతిలోకి తీసుకురావడానికి సమయం పట్టదు. ఈ బాబా అన్న పదమే పాత ప్రపంచాన్ని మర్చిపోయేందుకు ఆత్మిక బాంబు. స్లోగన్: దేహబానం అనే మట్టి యొక్క భారం నుండి అతీతంగా ఉన్నట్లయితే డబల్ లైట్ ఫరిష్తాగా అవుతారు. అవ్యక్త ప్రేరణలు: సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను అలవర్చుకోండి. సత్యత ఉంది అన్నదానికి పరిశీలన ఏమిటంటే సంకల్పాలు, మాటలు, కర్మలు, సంబంధ సంపర్కాలు అన్నింటిలోనూ దివ్యత యొక్క అనుభూతి కలగటం. కొందరంటారు, నేనైతే సదా సత్యమే మాట్లాడతాను. కాని మాటల్లో మరియు కర్మల్లో ఒకవేళ దివ్యత లేనట్లయితే ఇతరులకు మీ సత్యం సత్యంగా అనిపించదు. అందుకే సత్యతా శక్తితో దివ్యతను ధారణ చేయండి. ఏది సహనం చేయాల్సి వచ్చినా కానీ గాబరా పడకండి. సత్యం సమయం వచ్చినప్పుడు తనంతటదే నిరూపణ అవుతుంది. ఓం శాంతి.